అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను సొరకాయ గారెలు చేస్తాను. ఇవాళ సాయంత్రం స్నాక్స్కి చేస్తాను. మీకు కూడా చూపెడదామని చెప్తాను. ఏమేం పడతాయో ఎట్లా చేసుడో చెప్తా మీకు. సొరకాయ గారెలకు కావాల్సినవి చెప్తా. సొరకాయ, ఎల్లిపాయ జీలకర్ర, నువ్వులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది కొత్తిమీర, ఉల్లాకు. నువ్వులు మాత్రము వేయించుకోవద్దు. పచ్చిమిరపకాయలు మాత్రం కచ్చపచ్చ మిక్సీ పట్టుకురావాలి. ఇప్పుడు ఇది పట్టేటప్పుడే ఇవి లేస్తా, ఒకటేసారి పట్టుకొస్తా. ఇది గీరి తొక్క సొరకాయ, ఇది లాత చూసి తెచ్చుకోండి. మంచిగా తొక్క గీరి కడిగి కుడకలు గీరే దీని మీద తురుమాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొచ్చినాక ఈ సొరకాయ తురిమేది చూపిస్తా, పిండి కలిపేది చూపిస్తా. మిక్సీ పట్టుకొస్తా. ఇట్లా మంచిగా సొరకాయ గీరాలి పొట్టు. కొంతమంది ఈ తొక్క కూడా తీయరు, బాగా లాతగా ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు కోసినాయో ఎట్లనో కొంచెం దెబ్బలు దాకి మనం కొనుకొచ్చుకునేవి చెట్టు మీద ఉన్నట్టు ఉండవు కదా, లాతదే, కానీ తీసుకుంటే మంచిది. సొరకాయను సగానికి కట్ చేసిన లాతగా ఉన్నది, ఇట్లనే తురుముకుంటూ అయిపోతుంది. ఒకవేళ కొంచెం ముదిరినట్టుంటే ఇట్లా సగానికి కట్ చేసి గింజలు వేయకుండా మీదే గీరుకోవాలి. లేకుండా ఇట్లా కూడా గీరచ్చు. ఇట్లా సైడ్లో గీకి ఆ లోపలిది తీసేయాలి. లోపలిది పడకుండా గింజలు ఉంటే అది వేసుకోకుండా, లాతగుంటే వేసుకుంటే ఏం కాదు. ఎందుకంటే దీంట్లో పట్టినంత పిండే, మనం తురిమిన గుజ్జులో పట్టినంత పిండే కలుపుతాం కాబట్టి గీరుకోవాలి. చూసి తెచ్చుకోరు మీరు, సొరకాయ తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోరు. ఇప్పుడు నేనైతే మొత్తం గీరుతానా. లాతగా ఉన్నది, గింజలు ఏం లేవు. గువ్వం మంచిగానే ఉంటుంది. లోపల ఉన్నదాన్ని గువ్వం అంటారు. మంచిగుంటే ఆ గువ్వం కూడా వేసుకోండి. సొరకాయ మొత్తము తురిమిన యోగింత వచ్చింది ఒక సొరకాయకు. అయితే మనం దీంట్లో సొరకాయ దాంట్లో ముదిరితే నేను గింజలు తీసుకోవాలి, గుజ్జు తీసేయాలని చెప్పిన కదా, ఆ పైనతో ఉన్నదాని మందమే మనం గీరితే ఎంత అయితే గుజ్జు వస్తుందో గంతే మనము బియ్య పిండి కలుపుకోవాలి. నీళ్ళు పోతే కొంచెం టేస్ట్ ఉండదు. దీని సొరకాయ గారెలకు ఉన్నది టేస్ట్ అంతా గట్లనే చేసే తీరుగా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తాను. ఇంట్లోనే ఎల్లిపాయ వేసిన, జీలకర్ర వేసిన, పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డ వేయద్దు, మతికుంచుకోండి. నువ్వులు కూడా వేయించలేదు, పచ్చి నువ్వులు తీసుకుంటానా, వేయించద్దు కూడా. వీటికి వేరే పప్పులు, పల్లీలు ఏం అవసరం లేదు. వాళ్ళ టేస్ట్ని బట్టి పల్లీలు అయితే వేసుకోరు. పప్పు వేసుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదా, అది ఆప్షన్. ఇప్పుడు నేను నువ్వులు వేసుకుంటాను. ఇప్పుడు నేను కల్జమాకు, కొత్తిమీర కలుపుతాను. ఒకటి మీకు డౌట్ రావచ్చు, మరి ఉల్లాకు లేనప్పుడు ఎట్లా అని అంటే, లేకపోని ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లాకు లేదని ఉల్లిగడ్డ వేసుకోవాలని కూడా లేదు. ఉల్లిగడ్డ ఎప్పుడూ వేయద్దు, దీనిలో మంచిగా ఉండదు. మాకు తెలిసి అయితే మా సైడ్ అయితే మేము వేయం. ఎవరైనా వేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ చూసిండ్రా ఎంత అయిందో. ఇప్పుడు మనకు ఎంత పిండి పడుతుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో పిండి కలుపుతా. చూడుండ్రి. బియ్య పిండి వేసిన, ఒక గంట వేసిన, ఇంకో గంట వేస్తాను. ఇట్లా చూసుకుంటా మనకి ఎంత పడితే గంతే వేసుకోవాలి. నేను చూపించినట్టు మీరు ఎవరన్నా చేసుకోవాలి. అయ్యో మరి ఆంటీ చేసి చూపించింది కదా, ఇది ఏందో వెరైటీగా ఉన్నదా అని చేసుకుంటే ఇట్లా నేను చూపించినట్టు చేసుకోండి. ఒకవేళ చేసేటోళ్ళు అయినా మీ ప్రాసెస్కు నా ప్రాసెస్కి ఏమైనా తేడా ఉంటే నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, ఇంకా పడుతుంది పిండి. మూడో గంట ఎత్తాను. ఏదైనా మనం చూసుకుంటే వేయాలి, తెలియదు కదా పిండి. ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది అన్నది మనకు తెలియదు. కలుపుతా అంటేనే, ముద్ద విసుకుతా అంటే తెలుస్తుంది. మనము పెసరపప్పు ముద్దగారెలు, బెబ్బరపప్పు ముద్దగారెలు చేసుకుంటాం కదా, గట్లనే చూసుకొని కలుపుకోవాలి. వడాలు, మినప వడాలు చేసుకుంటాం కదా, చెయ్యికి ఎట్లా వస్తుంది మనం ఒత్తితే అవి గట్లనే. ఉప్పు ఎత్తా, ఇంకా నేను ఉప్పు వేయలే. ఆకులు ఉన్నాయి కదా, చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా. ఇష్టం అయితే ఇవ్వాలి, తినలేరు. మళ్ళీ కారము తగ్గుతే ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేయండి, ఇంకా అంత మీకు పచ్చిమిరపకాయలు పట్టుకొని కలుపుకోండి. కానీ ఎండిన కారం వేస్తే మాత్రం, మనం కారపొడి వేస్తే మాత్రం టేస్ట్ పోతుంది. సొరకాయ గారెలకు పచ్చిమిరపకాయల పేస్టే ఇప్పుడు నాకు సరిపోయింది పిండి. ఇంకా లూజ్ అయితే కొద్దిగా కలుపుతా.
చూస్తా ముద్దకు ఎట్లా వస్తుంది అన్నది ఒకసారి చూస్తా. ఇంకా కొంచెం లూజ్ అనిపిస్తుంది, ఇట్లా చూసుకోవాలి, తెలుస్తుంది మనకు. ఇంకా మనం చేస్తా అంటే ఇంకా కొంచెం నీరు అవుతుంది, ఇంకా పడుతుంది పిండి. ఇంకొక గంటెడు పోస్తా. పిండి కలుపుడు అయితే అయింది. ఇట్లా రావాలి మన చేతిలో. మన పెసరపప్పు ముద్దగారెలు, బొబ్బరపప్పు ముద్దగారెలు చేసుకున్నట్టు. ఉప్పు ఎట్లుందో చూస్తా. ఇవి ఏంటంటే మెత్తగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, తింటా అంటే భలే టేస్ట్ ఉంటాయి ఇవి. కారం చాలు, ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా ఎత్తా, చేయగడుకోండి. ఇంకా కొద్దిగా పడుతుంది ఉప్పు. అందాగా చూసుకుంటే వేయాలి, ఇసం అవుతుంది. ఇగో ఇదైతే కరెక్ట్. ఇట్లా ఇప్పుడు మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపించింది అని ఎప్పుడు అనిపిస్తుంది? మనకు అప్పాలన్నీ అయిపోయాక తినేటప్పుడు ఇంకా కొంచెం ఉప్పు అయితే బాగుండు, కారం అయితే బాగుండు అని అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఆ కామెంట్ ఎందుకు తెచ్చుకోవాలి? ఒక వాయి అప్పాలు కాల్చిరనుకో, కాల్చినాక ఒకటి తిని చూడుండ్రి, మళ్ళీ ఇంత పచ్చిమిరపకాయల పేస్ట్ కింద ఉప్పు కలుపుకుంటే అయిపోయి. ఎంత పడుతుందో అంత మనకే తెలుసు కదా, మనమే చేస్తున్నాం కాబట్టి మనమే ఇంత ఒకటి తిని చూసి అందరికీ నచ్చేటట్టు చేస్తే అయిపోతుంది. సొరకాయ గారెలు చేస్తానా, నూనె పొయ్యి మీద పెట్టినా అది వేడైన సేపు ఒక 4 ఒత్తి పెడతా. ఇగో గింట్లనే చేసుకున్నాడు, ఎంత లేదు, సేమ్ మన ముద్దగారెల లెక్కనే ఇట్లా ముద్దగానే వస్తాయి, పలసగా ఏం రావు. ఇక అది కొంచెం ముద్ద కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు, అంతలావైతే. జల్లి కావాలనుకుంటే ఇంకో కొంచెం వెడల్పు ఎక్కువ చేసుకోవాలి, ముద్ద ఎక్కువ పెట్టుకొని. పెద్దగా చేస్తే తొందరగా అయిపోతాయి, పెద్ద అప్పు వస్తుంది కదా. చిన్నగా చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది, చిన్నగా చేసుకుంటే కొంచెం స్టైల్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఎవరికైనా పెట్టినా మంచిగా కనబడతాయి. ఇవి మనం నాన్ వెజ్లలో కూడా మంచిగా అద్దుకొని తినచ్చు, సాయంత్రం స్నాక్స్ లాగా ఉత్తగా తినచ్చు, పొద్దుగాల టిఫిన్కి చేసుకొని కూడా తినచ్చు. కవరకు నీళ్ళు పెట్టుకొని చేసుడా అని డౌట్ వస్తుంది. నీళ్ళు ఏం అవసరం లేదు, మీరు చూస్తున్నారు కదా, నీళ్ళు అవసరం లేదు, ఇట్లనే ఒత్తుకుంటే అయిపోతుంది. ఇక నేను నూనె కాలిందా చూస్తా ఒకసారి. కాలింది ఆల్రెడీ, నేను కాలింది సిమ్ముకు పెట్టేసిన. ఇక వేస్తాను. ఇక ఇట్లా వేసుకోవాలి, మెల్లగా జారడి తీసుకోవాలి, చేయి కాల్చుకోవద్దు. ఇక ఇట్లా స్టవ్ మిడిల్గా పెట్టుకొని కాల్చుకోండి. ఎక్కువ మంటుంటే మీద మాడిపోతాయి, కానీ లోపల నుంచి కాలయి. ఇవి బాగా గట్టిగా కాలవద్దు కూడా, ఎందుకంటే మెత్తగానే ఉంటాయి కదా, సొరకాయ గారెలు మెత్తగానే ఉంటాయి. అట్లాని పచ్చి రావద్దు, కాల్చే తీరుగా కాల్చుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ గారెలైనా చిన్నవి అయినా పెద్దవి అయినా పని ఎంత ఆరాటపడి ఈ సొరకాయ తెచ్చుకొని అందులోకి ఎన్ని తయారు చేయాలి, అంత మంచిగా చేసినప్పుడు అప్పాలు కూడా అంత మంచిగా కుదరాలి. ఒకసారి మిస్టేక్ జరుగుతుంది, జరిగినా పర్వాలేదు, మళ్ళీసారికి అయితే మంచిగా చేస్తాం కదా. అంక లేకుండానైతే కాదు పని, ఏ పని చేసినా ఫస్ట్ సారి అయినా సెకండ్ సారి అయినా ఎంత ఎక్స్పర్ట్లు అయినా ఓసారి మిస్టేక్ జరుగుతుంది. జరిగిందని అనుకోవద్దు, అది రాదు అని మనం ఊకోవద్దు. సరే, మీకు ఇప్పుడు ఈ గారెలు వద్దు, ఆయిల్ బాగా పడుతుంది అని అనుకుంటే నేను ఇంకొకటి చెప్తా. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో గిన్నె పిండి, మా తెలంగాణ సైడ్ అయితే గంజు పిండి గిన్నె పిండి అంటాం. అట్లనే ఇంత ముద్ద తీసుకొని ఇంత గంజుకి ఇంత నూనె పోసి గిట్ల ఒత్తుకోరు, ఆ గంజుకు సరిపడా అంత. ఇట్లా నేను ఒత్తుతాం, మన ఛానల్లో ఉన్నది. అట్టిదే నేను సొరకాయ వేయకుండా పెట్టిన, ఇట్లా పెట్టుకొని తినండి. ఇట్లా కూడా సొరకాయతోని తినచ్చు. సొరకాయ చలువ మంచిది. మనం తింటే మన పిల్లలకు అలవాటు అవుతారు, మనం తింటేనే పిల్లలకు అలవాటు అవుతారు. ఏదే కానీ వాళ్ళకు తినుకుంటా నేర్పియండ్రు మీరు. ఊకే మర్రేసుకుంటూనే ఉన్నా, తిప్పుకుంటా అటు ఇటు. ఇప్పుడు నేను తీస్తాను, ఇట్లా కాలినాక తీసుకోవాలి. కలర్ ఇట్లా రావాలి, ఈ కలర్లా లైట్ గోల్డెన్ కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇక మీకు తెలిసే ఉంటుంది, మనం వడాలు చేసుకుంటాం, అవి ఇవి చేసుకుంటాం కదా, ఆ కలర్. ఇక చేసుడు అయినాయి. ఇక ఇట్లా నేను చూపించినట్టు వాయనక వేసుకుంటా, ఇక మంటను అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా మంచిగా నిదానంగా కాల్చుకోండి. అయిపోయినాయి. ఇక నేను టీ తాగుకుంటా మీకు తినుకుంటా చెప్తా. గారెలు చేసుడు అయినాయి, ఇక టీ పెట్టుకున్నా తిందామని. ఇక మీకు కాల్చుకుంటా చూపిద్దామంటే ఎక్కడున్నాయి, చేస్తా అంటేనే తినుడు మా వాళ్ళు స్టార్ట్ చేసారు. ఇక ఇప్పుడు మీకు నేను గారెలు ఎట్లయినాయి అన్నది మీకు చూపిస్తానా. ఇట్లయినాయి, ఆ నువ్వులు ఎంత మంచిగా గాలినాయి,
పొరలు పొరలు మంచిగా వచ్చింది మన సొరకాయ తురుము కొబ్బరి లెక్క గిట్లుంటాయి. మంచిగా సాయంత్రం స్నాక్స్ లాగానైనా పొద్దున టిఫిన్ లాగానైనా చేసుకోండి. పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టచ్చు. ఇవి చేసి మనకు ఓపిక ఉంటే వచ్చినాక పెట్టచ్చు. ఎంత మంచిగా ఉన్నాయి అబ్బా, సూపర్ ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను చూపించినట్టు మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంతైనా సొరకాయ గారెలే, పప్పు గారెలే, దేని టేస్ట్ దానికే. చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకసారి చేసుకోండి, తినుండి, ఎట్లా వచ్చినాయి అన్నది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి. ఇది